సామాన్యులకు షాక్ ఇస్తుంటే సకల జనుల సమ్మె ఎఫెక్ట్ తో ఇన్వర్టర్ల ధరలకు రెక్కలొచ్చాయి. కరెంటు కష్టాలు భరించలేక ధనవంతులే కాదు మధ్యతరగతి వారు కూడా బ్యాటరీలు ఇన్వర్టర్లు అమ్మే షాపుల దగ్గర క్యూ కడుతున్నారు. మిట్ట మధ్యాహ్నం అందరూ కలిసి ఏ కూలర్ దగ్గర కూర్చొని కాస్త సేద తీర్చుకోవాలనుకునేసరికి కరెంట్ సైలెంట్ గా మాయమైపోతుంది. పైన పంక ఆగదు, పక్కనున్న కూలర్ తిరగదు. వంటిల్లు నుంచి పంట పొలాల వరకు పవర్ కట్ కల్లోలం సృష్టిస్తోంది. సామాన్య జనాన్ని కటకటలాడిస్తోంది. ఉదయం అయినా మధ్యాహ్నమైనా సాయంకాలం రాత్రి ఏ సమయమైనా కరెంటు లేకుంటే మనిషికి క్షణం ఆగదు. మిక్సీ నుంచి మిల్లు దాకా అంతా పవర్ పట్టు మీద నడిచే జీవితమే. అందుకే మానవ జీవితంలో విద్యుత్ శక్తిది విడదీయరాని బంధం. అయితే ఇప్పుడు సకల జనుల సమ్మె కరెంటు రూపంలో జనం మీద తన తడాకా చూపిస్తోంది. సుమారు 25 రోజులుగా సింగరేణి కార్మికుల సమ్మెతో బొగ్గు నిలువలు తరిగిపోయాయి. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. తెలంగాణ సకల జనుల సమ్మెతో రాష్ట్రమంతా ఇబ్బందులు పాలవుతోంది. అమలాపురం నుంచి అమీర్పేట వరకు విద్యుత్ కొరతలతో జనాలు విలవిల్లాడుతున్నారు. ఇక విద్యార్థులైతే నానా కష్టాలు పడుతున్నారు. షాపులు, ఫ్యాక్టరీలు, రైతులు, వ్యాపారులు ఇప్పుడు ఎవరిని కదిపినా కరెంటు కష్టాలే. చాలా పవర్ కట్ ఉంటుంది. పవర్ కట్ వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. రోజుకి మినిమం 4 hours 5 hours అయినా పవర్ కట్ ఉంటుంది. బికాస్ ఆఫ్ దీస్ ఇన్వర్టర్స్ అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు స్టడీ ఫర్ సమ్ టైమ్. బట్ అగైన్ ఈ బ్యాటరీ అయిపోయినా రీఛార్జ్ అయిపోయినా వాళ్ళకి కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. చాలా కాల్స్ వస్తాయి. వాళ్ళు కూడా చాలా బిజీ అయిపోయారు బికాస్ ఆఫ్ దిస్ పవర్ కట్స్ అండ్ ఆల్. ఇప్పుడు 2 hours మార్నింగ్, 2 hours ఆఫ్టర్నూన్ ఆపుతున్నాం. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. కరెంటు లేకుంటే మొత్తం షాప్స్ చీకటి కనిపిస్తున్నాం. ఏదైనా బట్టలు కనిపిస్తలేదు, డిజైనింగ్ కనిపిస్తలేదు. దీనికోసం మేము ఇన్వర్టర్ 1,40,000 తో 2 ఇన్వర్టర్ 8 బ్యాటరీతో సహా కొన్ని మేము పని చేస్తున్నాం. చాలా బాధపడుతున్నాం ఈ కరెంట్ లేకుంటే. అయితే ఇదే సమయం ఇన్వర్టర్లకు డిమాండ్ పెరిగింది. గత వేసవిలో ఇన్వర్టర్లు, బ్యాటరీల అమ్మకం అంతంత మాత్రంగానే ఉంది. అయితే పవర్ కట్ సీజన్ కాకపోయినా సకల జనుల సమ్మె ఎఫెక్ట్ తో ఆన్ సీజన్ సజనయ్యింది. గోడౌన్ లో పడున్న స్టాక్ అంతా ఇప్పుడు షాపుల్లో నుంచి బయటకు పోతుంది. కరెంట్ కట్ ఎఫెక్ట్ తో డిస్ట్రిబ్యూటర్స్ పండగ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో అంటే 2010 జనవరి నుంచి అక్టోబర్ వరకు 15,000 ఇన్వర్టర్లు అమ్మగా ఈ 25 రోజుల్లోనే 78,000 ఇన్వర్టర్లు అమ్ముడయ్యాయి. పవర్ ఫెయిల్యూర్ వల్ల ఇక్కడ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. దట్ బి స్టాక్ మెయింటైన్ చేయలేకపోతున్నాం. బ్యాటరీస్ అండ్ ఇన్వర్టర్స్ ఫుల్ స్టాక్ ఉండేది నా దగ్గర. లాస్ట్ 20th వరకు, సెప్టెంబర్ 20th వరకు వీ హ్యావింగ్ ఏ ఫుల్ స్టాక్. అండ్ 22nd వీ స్టార్టెడ్ బిజినెస్. ఇట్స్ ఎ మిరాకిల్. 2010 to 2011 28,000 almost all brands sell about 28,000 plus only. Now from 22nd onwards we sell about 36,000 inverters sell అయ్యాయి. అయితే సడన్ గా డిమాండ్ పెరగడంతో ఇన్వర్టర్ల ధర విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటి వరకు షాపులో ఉన్న స్టాక్ అంతా అమ్ముడు పడింది. దీంతో ఇప్పుడు కొనాలనుకున్న వారికి మొండి చెయ్యి చూపిస్తున్నారు షాపు ఓనర్లు. అయితే అక్కడ మరో సమస్య వచ్చి పడింది. ఇన్వర్టర్లు, బ్యాటరీలు కరెంటుతో ఛార్జ్ అవుతాయి. ఇప్పుడు ఆ కరెంటు కోత మరింత పెరగబోతుంది. దీంతో ఇబ్బందులు పాలవక తప్పదని జనాలు వాపోతున్నారు. ఇన్వర్టర్ల కోసం అడ్వాన్సులిచ్చినా స్టాక్ లేదంటూ షాపు ఓనర్లు వాయిదా వేస్తున్నారన్నారు. ఇన్వర్టర్స్ బ్యాటరీస్ కావాలని కంపెనీ నుంచి కడప నుంచి వచ్చాము. కంపెనీలో కూడా స్టాక్ లేదంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వెళ్ళి భంగపడుకుంటున్నాం మేడం. డబ్బులు ఇచ్చేసి మాకు స్టాక్ ఇవ్వండి అంటే డబ్బులు ఇవ్వండి చూస్తామంటే డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ ఇవ్వదు మేడం. స్టాక్ కొంచెం కొంచెం రిలీజ్ చేస్తుంటారు మేడం. చాలా కష్టంగా ఉంది మేడం. అక్కడైతే కన్నా కస్టమర్స్ మాకి మార్నింగ్ నుంచి క్యూ కడుతున్నారు అనమాట. కొత్త ఇన్వర్టర్లను కొనుక్కునే వారి సమస్య ఒకటైతే పాత ఇన్వర్టర్లను బాగు చేయించుకునే వారి సమస్య మరిన్ని. గంటకి కరెంట్ పోవడంతో బ్యాటరీ బ్యాకప్ ఉండట్లేదంటూ షాప్ ఓనర్ల దగ్గరకు పరిగెడుతున్నారు వినియోగదారులు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మేమేం చేయలేమంటూ డిస్ట్రిబ్యూటర్లు చేతులెత్తేస్తుండటంతో పాతవి పనిచేయక కొత్తవి కొనుక్కోవడానికి స్టాకులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మా దగ్గర కరెంట్ లేకనే కదా ఇప్పుడు జనరేటర్ పెట్టుకున్నావు. అది నడుస్తలేదు, అది పవర్ లేక నడుస్తలేదు. చాలా పిల్లలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మిషన్ వచ్చింది, ఆ మిషన్ వల్లనే కొంచెం నడుస్తున్నది. పిల్లలు ఏమంటారు, మన పవర్ లేదు కదా, మేము ఎట్లా చదువుకోవాలంటే 24 గంటలు పవర్ ఉండాలంటే ఉండలేకపోతుంది. మాకు 4 గంటలు వస్తుంది, 8 గంటలు బంద్ అవుతుంది పవర్. సామాన్యులే కాదు
వీవీఐపీలు కూడా ఇప్పుడు సడన్ గా ఇన్వర్టర్ల మీద పడ్డారు. సినీ తారలు, డైరెక్టర్లు కూడా తమ దగ్గర ఇన్వర్టర్లు కొంటున్నారని, బ్యాటరీలు కావాలంటూ మెసేజ్లు ఇస్తున్నారని చెబుతున్నారు షాపు ఓనర్లు. అయితే ఇన్వర్టర్లు తయారు చేసే కంపెనీలకు మరో సమస్య వచ్చి పడింది. డిమాండ్ పెరిగింది కాబట్టి ప్రొడక్షన్ పెంచాలా, లేక సమ్మె ఆగిపోతే డిమాండ్ తగ్గుతుంది కాబట్టి ప్రొడక్షన్ గురించి పెద్దగా పట్టించుకోవద్దా అని రకరకాలుగా ఆలోచిస్తున్నాయి కంపెనీలు. ఏమైతేనేం అడిగిన వారికి లేదనకుండా అందించే ప్రయత్నం చేస్తున్నాయంటున్నారు. సకల జనుల సమ్మె సెగ తాకడంతో మిర్చి బండి నుంచి అటు ఆర్టీసీ బస్సు వరకు కష్టాలలో కూరుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇన్నోవేటర్స్ బిజినెస్ మాత్రం 3 పువ్వులు 6 కాయలు అనే రేంజ్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంధకారంలో ఉన్న టైంలో మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు ఇన్నోవేటర్స్ వ్యాపారులు. కెమెరా పర్సన్ స్వప్నతో ఉమా, TV9 హైదరాబాద్.